ఊగడే పుసుక్కున శర్రపీటేలో మాయమవుతున్నాయి, ఈడ మునుగుతున్నాయి, ఆడ వెళ్తున్నాయి. మరి ఎట్లా అన్నట్టు ఈ సీకర్దందా ఐపీఎల్ విషయంలో మాత్రం అది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు తిరిగినా కూడా దాన్ని అరికట్టలేరు. ఎందుకు అరికట్టలేరు అంటే అది ఇళ్ళల్లో కూడా జరుగుతుంది. ఇంట్లో వాళ్ళు వీళ్ళు కలిసి పెట్టుకుంటారు, మొగడు పిల్లం పెట్టుకుంటారు, అత్త కోడలు పెట్టుకుంటారు, మరది బావ పెట్టుకుంటారు, ఎవరైనా పెట్టుకుంటారు. ఈ బాల్ మీద ఇప్పుడు వాడు 6 కొడతాడని నేనంట, 6 కొట్టాడు అని ఈమెంటది. 6 కొడతాడని నేను పెడతా 2000 అంటది. టీవీ చూసుకుంటేనే అక్కడనే పెడతారు. ఐపీఎల్ అంటేనే అది. ఒకలేమో ఆట మొత్తం మీద పెడతారు, ఒకలేమో ఒక మనిషి మీద పెడతారు. వీడు సెంచరీ చేస్తాడు, ఇలా సెంచరీ చేస్తే వీని మీద నేను 50,000 పెడుతున్నా, సెంచరీ చేస్తే నాకు 50కి 1,00,000 ఇవ్వాలంటే ఓకే, అట్లా బెట్ అంటే అది. సారు చదువు శాస్త్రం కరువు కాలం చూసి ఎంత రామసకరంగా పూజ కూర్చొని చెప్తుండో, మరి ఇట్లా పోరగాళ్ళు ఆగమైపోతున్నారు కదా తాత. మరి ఎట్లా పోరగాళ్ళు ఆగమైపోతుందంటే ఇది వాళ్ళ దగ్గర ఉన్న ఆశ దురాశ అంతే తప్ప దీన్ని ఎవరు అరికట్టాలంటే కష్టం. మరి పరుచుపోరగాడు భరద్వాజ అంటాడు వెళ్ళాక ఎల్బీ నగర్ ఎస్ఓటి పోలీసులకు ఈయనే దొరికిందట, మెట్రో స్టేషన్ కానీ దొరికిందట. మరి ఆయన వెనకాల ఎవరైనా శక్తులు ఉన్నారా, లేకపోతే ఆ పోరగాడే ఏమైనా కాలు తప్పిన వ్యవహారం చేస్తుండా పైసా కోసం ఆశపడి? ఎక్కడ ఇది అర్థమవుతుంది తాత. దీంట్లో ఏ శక్తులు ఉండరు. ఎందుకు ఉండరు అని అంటే ఇది ఎవరి మనసులో వానికి పుట్టిందే ఈ బెట్టు కట్టాలని, అంతే. సంపాదించుకోవాలనే యోగం ఉన్నవాడు వాడు బెట్టు కడతాడు, పోతాయి వస్తాయి అంతే. రెండే ముచ్చట్లుగా. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న ఉమెన్కు మగపిల్లాడ ఆడపిల్ల అని ఎట్లా చెప్తామో ఇది కూడా అంతే. అయితే వస్తాయా పోతాయా అంతే, ఒకటి రెండే ముచ్చట్లు. అందుకని వాడు నమ్మకం మీద ఎవడైతే ఇప్పుడు ఈ ఆటల పలానా బూమ్రా 6 వికెట్లు తీసిండు, ఈ ఆటలకు కూడా 6 వికెట్లు తీస్తా 7 వికెట్లు తీస్తాడని వీడు పెడతాడు. అట్లా తీస్తా అంటే ఒకవేళ వస్తే వీనికి వస్తాయి, లేకపోతే వానికి పోతాయి అంతే. అంటే ఇంతకుముందు ఆడిన దాన్ని బట్టి వీడు హుషారు చేస్తాడు అన్నట్టు, అది లెక్క. మొత్తానికైతే ఈ చదువు పంతులు మాత్రం రామసక్కరి సందేశం మాత్రం ఇచ్చిండు. ఎందుకైతే ఇప్పటికైనా పోరగాడు మాత్రం బెట్టింగ్లు పెట్టి ఏమా ఓ మిసాల తాత హే రాయేషా ఓహో మా మొగోడు పోయినాం. అది బెట్టింగ్ల పేరు మీద మాత్రం పరుసు పోరగాళ్ళు మొత్తం పచ్చిపుచ్చకంటే పచ్చగా అయిపోతుర్రు. ఇంట్లో అయ్యమ్మనం బేర్పిస్తుర్రు, ఆ పశలన్నీ మొత్తం కరగరాకుతుర్రు. ఆగమాగం జగన్నాథం, చదువు లేదు శాస్త్రం లేదు, మొత్తం ఇక గీటికి ఎగబడ్డరు. జయంగా కాలేజీలు ఎగ్గొడతారు, ఇంట్లో బంగారం అంటే బంగారం ఎత్తుకుపోతారు, ఏది ఉంటే అది డబ్బులు అయ్యే దగ్గర లేకపోతే ఆత్మహత్య చేసుకుంటా అంటారు. అప్పులు చేస్తారు, అప్పులు కట్టే పరిస్థితి లేకపోతే ఆత్మహత్య చేసుకుంటారు.